నమస్కారం. ఇది ఒక యువరాణి కథ. ఒట్టోమన్ సామ్రాజ్యపు చివరి యువరాణుల్లో ఒకరైన నీలూఫర్ 1916లో ఇస్తాంబుల్లో జన్మించింది. రాజభవనాల్లో పెరిగి ఫ్రాన్స్లో చదువుకుని అనేక భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన ఆమె జీవితం ఒక కలలా కనిపించింది. కేవలం 15 ఏళ్ల వయసులో హైదరాబాద్ నిజాం కుమారుడు ప్రిన్స్ మోజం జాహ్ను వివాహం చేసుకుని భారతదేశానికి వచ్చింది. హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఆమె చీర కట్టడం, ఉర్దూ మాట్లాడడం నేర్చుకుంది. పర్దా వ్యవస్థను తిరస్కరించి సామాజిక సేవలో చురుకుగా పాల్గొంది. ప్రపంచంలో అత్యంత అందమైన మహిళల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నప్పటికీ ఆమె వ్యక్తిగత జీవితం బాధలతో నిండిపోయింది. పిల్లలు లేకపోవడం, భర్త రెండో వివాహం చేసుకోవడం, చివరకు విడాకులు ఇవ్వడం ఆమెను తీవ్రంగా కలచివేశాయి. ఆమెకు ఎంతో సన్నిహితమైన పనిమనిషి రఫతున్నీసా సరైన వైద్య సదుపాయాలు లేక ప్రసవ సమయంలో మరణించడంతో నీలూఫర్ మనసు కరిగింది. ఇకపై ఏ మహిళ ఇలాంటి పరిస్థితిలో ప్రాణాలు కోల్పోకూడదని నిర్ణయించుకుని మహిళలు మరియు పిల్లల కోసం ప్రత్యేక ఆసుపత్రి నిర్మించాలనే సంకల్పం చేసింది. ఆమె ప్రేరణతో హైదరాబాద్లో నీలూఫర్ హాస్పిటల్ నిర్మించబడింది. ఆసుపత్రి ప్రారంభమయ్యేలోపే ఆమె ఫ్రాన్స్కి వెళ్లిపోయింది. 1989లో ప్యారిస్లో మరణించిన ఆమె పేరు మాత్రం హైదరాబాద్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. తాను తల్లి కాలేకపోయినా వేలాది తల్లులు మరియు పిల్లలకు ప్రాణదాతగా మారింది. ఈ సంక్షిప్త కథ ఇంతటితో సమాప్తం. కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.